పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు ఇప్పుడు మాకు హ్యాపీగా ఉంది మేడం. మాకు మా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని మాకు అండగా నిలిచినందుకు మాకు సంతోషంగా ఉంది మేడం. ఫస్ట్ ముందు గౌరవ మర్యాదలు పోయాయని బాధపడ్డాము. ఇప్పుడు ఈ 4 రోజులకు గాను సంతృప్తి చెందాం మేము. అది మాకు ఇక్కడ భాస్కర్ అంకుల్ దయ వల్ల మేము ఇప్పుడు నలుగురిలో తిరగాలన్నా మాకు అంతా మేలు జరిగినట్టు అనిపిస్తుంది మేడం. అది మేడం. ఇప్పుడు ఏదైనా అదే మేడం, మా గవర్నమెంట్ అండగా ఉండి మాకు భరోసా ఇస్తే చాలు మేడం. అంతే మేడం. మాకు ఏదైనా న్యాయం జరిగింది, మాకు అది చాలా సంతోషంగా ఉంది మేడం. చాలా థ్యాంక్స్ మేడం. అది మమ్మల్ని పరామర్శించడానికి దుండి రాకేష్ గారు కూడా వచ్చారు మా ప్రతినిధిగా. మాకు అది ఇంకా చాలా బాగుంది మేడం. అంతా మంచిగా ఉంది మేడం మాకు. మేడం ఒక్క నిమిషం మేడం, వాళ్ళ నాన్నగారు పాపం ఆయన మీద కూడా జరిగింది, ఒక్క నిమిషం మాట్లాడతారు మేడం. 1 minute మేడం ప్లీజ్. హలో, నమస్కారం మేడం. నా వయసు 68 సంవత్సరాలు మేడం గారు. ఎన్టీ రామారావు కాడి నుంచి 82 నుంచి నేను టీడీపీలోనే ఉన్నాను. ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు అన్న, ఎన్టీ రామారావు అన్న మాకు అతి ప్రీతి. ఫస్ట్ నుంచి అదే విధంగా. ఇప్పుడు ప్రభుత్వం కూడా వచ్చేసి మాకు జరిగిన తర్వాత వచ్చేసినారు కాబట్టి వచ్చేసి వాళ్ళు కొంతవరకు న్యాయం చేశారు. కానీ ఇంకా ఒక్కరికి ఎవరికైనా వచ్చేసి ఈ విధంగా జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్కు వచ్చేసి నాకనే కదా మేడం, చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, కొట్టడం అనేది వచ్చేసేది ఇది కాదు. మన ప్రభుత్వం వచ్చేసి నెంబర్ 1 ప్రభుత్వం అని చెప్పేసి మాకు న్యాయం జరుగుతుందని మేము వచ్చేసి ఎదురు చూస్తా వచ్చేసి ఇక్కడ ఉండే టీడీపీ వాళ్ళని వచ్చేసి అమ్మన్న కానీ భాస్కర్ వచ్చేసి ఈ 5 రోజుల నుంచి నీకెందుకు నేనున్నాను, కథ నడిపిస్తానని చెప్పాడు. అదేవిధంగా ఆయన ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడికి లోకేష్ గారు కూడా దాని గురించి పట్టించుకొని ఇప్పటి వరకు వచ్చేసి ఆ ఎస్ఐ గారికి కొద్దిగా పనిష్మెంట్ ఇచ్చారు. ఇంకా కూడా కొద్దిగా ఆయన ఇబ్బందులు మాకు మళ్ళీ ఇబ్బంది రాకుండా మీరు దయ ఉంచి మీరు వాళ్ళను మా గౌరవ ప్రతిష్టలు పెంచాలి. మేము ఎప్పుడూ టీడీపీనే ప్రభుత్వాన్ని వెన్నుకుంటాం. చంద్ర